హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రీతితో ముచ్చట్లు. ఈరోజు వీడియోలో బెంగళూరులోనే మేజర్ అట్రాక్షన్ అయిన లాల్బాగ్ బొటానికల్ గార్డెన్కి వచ్చేసాం. ఇది బెంగళూరు ఎయిర్పోర్ట్కి 38 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. ఇక్కడికి మనం ఆటో, బస్, ట్యాక్సీ లేకపోతే మెట్రో ట్రైన్లో ఎందులో అయినా రావచ్చు. ఈ బొటానికల్ గార్డెన్ అనేది 240 ఎకర్స్లో ఉంది. అలాగే దీని టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 6 టు ఈవినింగ్ 7 దాకా ఓపెన్ చేసి ఉంచుతారు. ఇక్కడ వాకింగ్ చేయాలంటే మార్నింగ్ 6 టు 9 అండ్ ఈవినింగ్ 6 టు 7 టైంలో వాకింగ్‌కి వచ్చేవాళ్ళు వాకింగ్ చేయొచ్చు. ఆ టైమింగ్స్‌లో వాకింగ్‌కి వచ్చిన వాళ్ళకి ఎంట్రీ అనేది ఫ్రీ. ఇక్కడ ఎంట్రీ ఫీజ్ వచ్చేసి పెద్దవాళ్ళకైతే 50 రూపీస్, అలాగే చిల్డ్రన్స్ 6 టు 12 ఇయర్స్ ఉన్న వాళ్ళకైతే 20 రూపీస్. బిలో 6 ఇయర్స్ కిడ్స్‌కైతే ఎంట్రీ అనేది ఫ్రీ. ఈ గార్డెన్‌లో వేలకు పైగా చెట్లు, అలాగే 100 సంవత్సరాలు పైబడిన చెట్లు కూడా చాలానే ఉన్నాయి. అవన్నీ కూడా మనం ఈ గార్డెన్‌లో చూడొచ్చు. ఈ బొటానికల్ గార్డెన్‌కి 4 ఎంట్రన్సెస్ అయితే ఉంటాయి. వెస్ట్ గేట్ అయితే చాలా క్లోజ్‌గా ఉంటుంది మెట్రో ట్రైన్ స్టేషన్‌కి. అలాగే పార్కింగ్ ఫెసిలిటీ కూడా ఉంది. వేరే ఊరు నుంచి వచ్చినోళ్ళు ఇక్కడ స్టే చేయడానికి ఈ గార్డెన్‌కి దగ్గరలోనే హోటల్స్ కూడా ఉన్నాయి. జయానగర్, బసవనగుడి, కేఆర్ మార్కెట్ ఇవన్నీ కూడా వాకబుల్ డిస్టెన్స్‌లోనే ఉంటాయి. ఈ గార్డెన్‌లో మెయిన్ అట్రాక్షన్ వచ్చేసి గ్లాస్ హౌస్, అలాగే లాల్బాగ్ లేక్. అలాగే ఇక్కడ ఇయర్లీ 2 టైమ్స్ ఫ్లవర్ షో అయితే పెడతారు. అది జనవరి 26 అలాగే 15థ్ ఆగస్ట్. ఆ 2 రోజులు ఇక్కడ ఫ్లవర్ షో అయితే పెడతారు. అది చూస్తానికి బెంగుళూరు అలాగే దాని దగ్గర ఉండే ప్రజలందరూ వచ్చి ఈ ఫ్లవర్ షో అయితే చూసి ఆనందిస్తారు. ఈ ఫ్లవర్ షో మినిమమ్ ఒక 7 డేస్ అయితే ఉంచుతారు. అలాగే ఇక్కడ బోన్సాయ్ గార్డెన్, వాచ్ టవర్, ఫ్లవర్ క్లాక్, హైబిస్కస్ గార్డెన్ అలాంటి ఇంట్రెస్టింగ్ స్పాట్స్ కూడా ఉన్నాయి ఈ లాల్బాగ్ బొటానికల్ గార్డెన్‌లో. ఫ్యామిలీతో కలిసి వీకెండ్ కానీ లేదా ఏదైనా హాలిడే వచ్చినప్పుడు ఒక రోజంతా టైం స్పెండ్ చేయడానికి ఇది బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు. అలాగే దీనికి దగ్గరలోనే కబ్బన్ పార్క్, అలాగే మ్యూజియం కూడా ఉంది. ఇంకా పిల్లలైతే చాలా బాగా టైం అయితే స్పెండ్ చేస్తారు. అలాగే ఓల్డ్ పీపుల్ లేకపోతే నడవలేని వాళ్ళ కోసం ఇక్కడ బ్యాటరీ కార్స్ కూడా అవైలబుల్‌గా ఉన్నాయి. మనం మనీ పే చేసి ఆ బ్యాటరీ కార్‌లో మనం ఈ గార్డెన్ మొత్తం చూడొచ్చు. అలాగే చిన్న పిల్లలతో వచ్చినోళ్ళకైతే కొంచెం ఇబ్బందయిద్దని చెప్పొచ్చు. ఎందుకంటే వాళ్ళు ఇక్కడ నడవడానికి అంత ఇంట్రెస్ట్ అయితే చూపించరు. అలాగే ఇక్కడ కిడ్స్ తినటానికి స్నాక్స్ కూడా అవైలబుల్‌గా ఉంటాయి. లైక్ చిప్స్, అలాగే స్వీట్ కార్న్ అలా చిన్న చిన్న షాప్స్ అయితే ఉన్నాయి. సో, వాళ్ళ ఫుడ్‌కి కూడా అంత ఇబ్బందయితే ఉండదు. అలాగే ఇందాక నేను చెప్పినట్టు ఫ్లవర్ షో అనేది అక్కడ చూపిస్తున్న ఆ గ్లాస్ హౌస్‌లోనే జరుగుతుంది. ప్రెజెంట్ అయితే క్లోజ్ చేసుంది. చెప్పాను కదా! ఎవ్రీ ఇయర్ 2 టైమ్సే అక్కడ ఫ్లవర్ షో అనేది కండక్ట్ చేస్తారు. ఆ టైంలోనే అది ఓపెన్ అయితే చేస్తారు. ఇదైతే మ్యాప్ అనమాట. మనం ఎక్కడున్నాం, ఎటెళ్తే ఏమొస్తది అని ఇక్కడ చూసి మనం వెళ్ళొచ్చనమాట. అలాగే ఇక్కడ చెట్ల మీద బొమ్మలు కూడా చెక్కారు. ఆ బొమ్మలు కూడా చాలా బాగున్నాయి. ఇక్కడ చూపిస్తుంది అదే అనమాట. అక్కడ ఒక్కొక్క దాని మీద ఒక్కొక్క బొమ్మనైతే చెక్కారు. చాలా బాగా చెక్కారు. అవి చూసి కిడ్స్ కూడా చాలా బాగా ఎక్సైట్ అవుతారు. చూసారు కదా! ఆ చెట్ల మీద బొమ్మలు ఎంత బాగా చెక్కారో. ఎవరైతే చేశారో వాళ్ళ టాలెంట్‌కైతే ఒక హ్యాట్స్ ఆఫ్. అలాగే ఇక్కడ చిన్న చిన్న మొక్కలు, అలాగే ఇక్కడ చూపిస్తున్నదైతే చాలా పెద్ద చెట్టనమాట. అసలది చెట్టో లేకపోతే ఏంటో కూడా తెలీదు. చాలా పెద్దగా అలాగే చాలా వెడల్పుగా ఉంది.
ఇంకా అక్కడ చూపిస్తున్నదైతే ఒక కొండ అనమాట. అక్కడ చూస్తానికైతే ఏమీ లేదు. కాపోతే ఆ కొండ పైకెక్కితే మాత్రం వ్యూ అనేది కనిపిస్తుంది. ఆ వ్యూ అయితే బావుంటది. ఆ వ్యూ చూస్తానికైతే వెళ్ళొచ్చు. అంతే తప్పించి ప్రత్యేకంగా అక్కడ ఏమీ ఉండదు. జస్ట్ అక్కడ చిన్న చిన్న షాప్స్ అయితే ఉంటాయి అంతే. ఫస్ట్ అయితే మేము అక్కడ అది చూసి టెంపుల్ ఏమో అనుకోని పైకైతే వెళ్ళాం. బట్ తీరా చూస్తే అది టెంపుల్ ఏం కాదు. సో, ఎలాగో వెళ్ళాం కదా అని చెప్పి అక్కడ వ్యూ అయితే చూసి ఎంజాయ్ అయితే చేశాం అంతే. రీతు అయితే ఇక్కడ బబుల్ ఊదేది కొనుక్కుంది. తనకి ఆ బబుల్ ఊదడం అంటే చాలా ఇష్టం. కింద షాప్‌లో అవి చూసి అది కావాలని చెప్పి అదైతే కొనుక్కుంది. పైకెళ్ళి ఆ బబుల్స్ అయితే ఊదుకొని బాగానే ఎంజాయ్ అయితే చేసింది. అలాగే పైన డ్రింక్స్ షాప్స్ అయితే ఉంటాయి. దానికి మించి ఇంకేం లేదు. ఇది చూస్తానికి కొంచెమే కదా అనుకోవచ్చు కానీ, ఎక్కాలంటే చాలా కష్టంగానే ఉంది. ఓల్డ్ పీపుల్ ఎవరైనా ఉంటే వాళ్ళు ఎక్కకపోవడమే మంచిది. ఎక్కడం అయితే కష్టం గానీ, దిగేటప్పుడు బానే ఉంది. ఇంకా పైకి ఎళ్ళే కొద్దీ వ్యూ అయితే ఎలా ఉంటుందో చూపిస్తాను చూడండి. సో, అంతే అండి. ఈ బొటానికల్ గార్డెన్ మీకు గూడా నచ్చినట్లయితే కంపల్సరీ మీ ఫ్యామిలీతో కలిసి విజిట్ అయితే చేయండి. ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.